ఆత్మతో తన భాషతో స్తోత్రములు. ప్రతి ఒక్కరిని తాకుతున్నందుకు స్తోత్రాలు. ఇదే జీవము నాన్న కడుగు వరకు బిడ్డలు ఉండేలా చేస్తున్నాము. ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు. అన్ని ఉన్నప్పుడు అందరూ ఉంటారు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు నేను పట్టించుకోరు. ఈ ప్రేమ అగాపే ప్రేమ దేవుని బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ అగాపే ప్రేమ మనుషుల ప్రేమ లాంటివి కాదండి. ఆయన చాలా ప్రేమమయుడు, ఆయన క్షమించగలవాడు, దయగలవాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే శిలువ మరణములంత గొప్పది. ఆయన ప్రేమ నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించిన దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నారంటే, అలా బొమ్మలాగా చలనము లేని వారుగా ఉన్నారంటే, మనుషులు డబ్బు కావాలంటే పొగుడుతూనే ఉంటామా? నీ అవసరతలు తీర్చబడాలంటే మనుషుల్ని పొగడం కాదు, రాజుల సహాయం వ్యర్థము, మనుషుల సహాయం వ్యర్థము. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఏమి చేయలేని అసమర్థులు కాదండి. నువ్వు నమ్మకపోవడం వల్ల నీ గొప్ప కార్యాలు దేవుని మహిమను చూడలేని పరిస్థితులు. గుడ్డివాడు దోవగుండా వెళ్తూ ఉన్నాడు, చూపు లేదు, వాడికి అంధత్వమే తప్ప ఏమీ కనబడదు. నీవు బ్రతుకుతున్నావు కానీ గుడ్డుతనంలోనే జీవిస్తూ ఉన్నావు. నువ్వు బ్రతుకుతున్నావు కానీ కుట్టితనంలోనే అంగవైకల్యము కలిగే జీవిస్తున్నావు. ఎందుకంటే నీ కాళ్ళ నుండి మందిరానికి రాలేవు, నువ్వు చెవులుండి దేవుని మాటలు వినలేవు, చెవిటి మానవలే ఉన్నారు ఈ స్థలంలో. అందుకే ప్రభు ఎలా వచ్చారు తెలుసండి? మంచివాడుగా వచ్చి మీ చెవులు తాకి మంచి మాటలు వినడానికి, మంచి మాటలు వినడానికి ప్రభు మన మధ్యలో మన చెవులు, ఆత్మ చెవులు యేసు నామములో తెరవబడును కనుక ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు పక్షవాయువు గలవాడికి పక్షవాతం వచ్చిందేమో అనుకుంటాం. మనందరము కూడా ఈ తెగుళ్ళన్నీ కలిగి ఉన్న వ్యక్తిని చెప్పలేని దేవుని మందిరాల్లో ఉండలేని పరిస్థితి, దేవుని సన్నిధిలో వాక్యం వినలేని చెవులు, దేవుని సన్నిధిలో పాటలు పాడలేని నోరు, స్తుతించలేని నోరు, దేవుని మందిరానికి నడవలేని కాళ్ళు, దేవుని పరిచయం చేయడానికి రాని చేతులు. ఎవరు గుడ్డివారు చెప్పండి? ఇప్పుడు ఎవరు గుడ్డివారు? మనందరం గుడ్డివారు. మేము తెలుసా మీకు? దుఃఖములో ఓదార్పునిచ్చే దేవుడు, గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు, చెవిటి వారికి చెవినిచ్చిన దేవుడు. నువ్వు నమ్మకపోవడం వల్లే మందుల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటామే. ఎప్పుడు ప్రభు వాక్యం చదివిస్తుంది, ఆరోగ్యవంతుడికి డాక్టర్ అవసరం లేదండి, అనారోగ్యముగా ఉన్న వారికి డాక్టర్ అవసరం. అంటే కొంతమంది విశ్వాసంలో ఉండరు, నమ్మరు. వాళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గరికి కంపల్సరీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే కనుక దేవుడు అసాధ్యమైనది కూడా సుసాధ్యముగా చేసే దేవుడు. గట్టిగా చెప్పండి కూడా. ఆయన మంచివాడు, మంచివాడు. హృదయపూర్వకంగా చెప్తాము. మన భారములన్నిటిని భరించెను. ఆయన మంచివాడు, మంచివాడు. దుఃఖములో దార్పునిచ్చెను. ఆయన మంచివాడు, మంచివాడు. మన భారములన్నిటిని భరించెను. ఆయన మంచివాడు, మంచివాడు. చేతులెత్తితే దానికి అర్థమేంటో తెలుసండి? యోగ మహారాజు చేతులెత్తారు. నా చేతులు రక్తముతో నిండి ఉన్నాయి ప్రభా, నా పాపములు కడుగు, నా చేతులు పరిశుద్ధపరచు అని ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడండి. భక్తులు వేడుకుంటున్నప్పుడు నువ్వు నేను వేడుకోవడానికి ఏంటి? రెండు చేతులు పైకి ఎత్తాం. వాళ్ళ చేతుల రక్తముతో, పాపముతో, అపవాది సంబంధం
అనేకమైన పనుల్లో మన చేతులు ఉన్నప్పుడు ఈ చేతులు పవిత్రపరచబడాలి. ఇదే చేతితో అనేకుల్ని ఆశీర్వదిస్తూ ఉంటాం. మేమైతే అనేకులు దీవిస్తూ ఉంటాం, అనేకులు అనేటిలో నడిపిస్తూ ఉంటాం. ఈ చేతులు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రపరచబడాలి. యేసయ్య రక్తము నీ చేతుల మీద ప్రోక్షింప చేయాలంటే నువ్వు రెండు చేతులు దేవుని వైపు చూపించు. దుఃఖములో నాకు ఇచ్చును, ఆయన మంచివాడు మంచివాడు, మన భారములన్నిటిని భరించెను. ఆయన మంచివాడు మంచివాడు, యేసు మంచివాడు, యేసు గొప్పవాడు. వచ్చండి, అందరికి వచ్చా? ఈ పదాలు సింపుల్ గానే ఉన్నాయి కదా. వేస్ట్ మాటలు మన నోటికి రాకూడదు. ప్రభుని స్తుతించేటప్పుడు ఇక్కడ ఎవరైతే లీడ్ చేస్తూ ఉంటారో వారు ఏ విధంగా నడిపిస్తే వారు ఏ విధంగా నడవడానికి ఇష్టపడిన వారే దేవునిలో ఆ యొక్క ఆత్మీయ సమాసములో, లేకపోతే ఏకాత్మతో, ఏక స్వభావంతో, ఏక మనస్సు. గుడ్డి వారి కనులలో తెరచును, ఆయన మంచివాడు మంచివాడు, చెవిటి వారి చెవులను తెరచును, ఆయన మంచివాడు మంచివాడు, ఆయన మంచివాడు సర్వశక్తివంతుడు, ఆయన కృపైన తెరవంతుడు, ఆయన మంచివాడు సర్వశక్తివంతుడు, ఆయన కృపైన తెరవంతుడు, యేసు మంచివాడు. యేసు గొప్పవాడు, మనుషులు మారిపోతారండి, ఒక్క నిమిషంలోనే మారిపోతారు మనుషులు. ఆయన నిరంతరము మారడానికి పొగడానికి ఎవరు ఇబ్బంది పడదు. యేసు మంచివాడు, యేసు గొప్పవాడు, నిరంతరము మారనివాడు.